ఈ ప్రాంతంలో టీడీపీ తన జెండా ఎగురవేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి టైంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుద్యోగ యువతకు దిక్సూచిగా నేనున్నానంటూ ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయనే. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఇప్పటికి దగ్గర దాకా ఒక 10 పెట్టున్నారు. 20 ఏళ్ళుగా ఈ జెండా అసలు కనిపించలేదు. ఏ ధైర్యంతో అసలు మీరు ముందుకెళ్తున్నారు? ఎవరున్నారు మీ వెనక? అసలు తెలుగుదేశం పార్టీలో వర్గపూర్ అనేది కూడా మనం ప్రతి నియోజకవర్గాల్లో చూస్తుంటే ఇక్కడ కూడా ఉంది. మొన్న రీసెంట్గా చూస్తే 14,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. నాకు తెలిసి మీ వైఫ్ ఒక సర్పంచ్గా ఉండడం తప్పించి మీకు రాజకీయ అనుభవం లేదు. ఇన్ని చెప్తున్నారు. అయితే మాచవరం అనే చోట మీకు బూత్ లెవెల్లో నాయకులు ఉన్నారా, ఏజెంట్ ఉన్నారా? మీ వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, చాలా వ్యూహ ప్రతివ్యూహాలు నడిచాయి అని కూడా వినిపిస్తుంది. టీడీపీకి రాజకీయాలకు వచ్చేసరికి ఒంటరిగా వెళ్ళే సత్తా లేదు. ఈ రాష్ట్ర పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను చూసి ఒక మంచి మనసుతో 2 పార్టీలు ముందుకు పోతున్నాయి. కానీ ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చిందన్న ఒక్క రీజన్తోనే అక్కడ అసలు ఆ పోస్టర్ లేకుండా చేశారు. సార్, ఒక్క ఓటర్గా నేను అడుగుతా, మీకే ఎందుకు ఓటేయాలి? 24/7 కష్టపడతాను. ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఇంటి బిడ్డగా ఇంటూరు నాగేశ్వరరావు మిగిలిపోబోతాడు. కందుకూరు టీడీపీ లీడర్ ఇంటూరి నాగేశ్వరరావు గారితో నో యువర్ లీడర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీ బీఆర్కే న్యూస్ లో.